హాయ్ అండి. అందరూ భోగి, సంక్రాంతి చాలా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు కదా! మరి పెద్ద పండగగా జరుపుకునే ఈ 3 రోజుల పండుగల్లో ఈ రోజు మూడవ రోజు కనుమ పండగ. మనం ఈ టెక్నాలజీ లోకంలో పడి పండగలైతే జరుపుకుంటున్నాం గానీ, వాటి యొక్క విశిష్టతను పిల్లలకి చేరవేసే ప్రయత్నం చేయట్లేదండి. అందరికీ తెలుసు ప్రతి పండగ యొక్క విశిష్టత. కానీ దాని విశిష్టతను పిల్లలకు తెలియజేసే ప్రయత్నం గానీ చెయ్యట్లేదేమో! దాన్ని తరానికి ఫార్వర్డ్ చేయట్లేదేమని చిన్న భావన. అందుకనే ఈరోజు మనం తెలిసిన విషయమైన కనుమ పండుగ గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. కనుమ పండుగను పూర్వము కనుమ పూల పర్వంగా జరుపుకునేవారు. అంటే దీంట్లో అర్థం ఏంటంటే కనుము అంటే పశువులు అని, పులు అంటే గడ్డి అని. కనుమ పూల పర్వమే నానుడిలో వ్యవహారిక భాషలో కనుమ పండుగ స్థిరమైపోయింది. ఈ కనుమ పండుగ రోజు వ్యవసాయాధారమైనటువంటి పశువులకు పల్లెల్లో ప్రతి రైతన్న పూజించి గోవును బసవన్నను పసుపు కుంకుమలతో పూజించి కాళ్లకు గజ్జెలు కట్టి కొమ్ములకు వెండి తొడుగులు తొడిగి ఎంతో పవిత్రంగా పూజిస్తారండి. పరోపకారమే ధ్యేయంగా ఉండే మూగ జీవులను ఒక విశిష్టతగా గుర్తించి వాటిని పూజించే పండుగే ఈ కనుమ పండుగ. కాబట్టి ఈ కనుమ పండుగ అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని, పశువులు ఉన్నవాళ్ళు, గోవులు ఉన్నవాళ్ళు వాటికి విశిష్టమైన పూజ జరుపుకొని ఈ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు.